సండే అంటేనే స్పెషల్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ ఫుడ్ వచ్చేసి ఆలు పూరి. అందులో 3 ఆలు తీసుకున్నాను. వాటి తొక్క తీసి ఇలా ముక్కలుగా కోసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసేసి వాటిని ఉడికించుకున్నాను. అందులో కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కడిగేసి పెట్టుకున్నాను. వాటినైతే ఇలా కోసేసుకున్నాను. ఉల్లిపాయ అనేది ఇలా ముక్కలుగా పొడవుగా కోసుకుంటే బాగుంటుంది. ఇలా ముక్కలుగా కోసుకున్నాను. కొద్దిగా ఆలు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను. మరి కొంచెం ఉడికిన తర్వాత ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, దానితో రుబ్బేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా కొన్ని మెత్తగా అయ్యేలాగా కొన్ని ముక్కలు అలాగే ఉండేటట్టుగా రుబ్బేసుకున్నాను. అవి రుబ్బిన తర్వాత ఇలా వచ్చింది. దాంట్లో ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. మరి కొంచెం ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే కొద్దిగానే వేస్తాను నేను. ఇది స్టీల్లో మనం పోపు పెట్టుకుంటాం కాబట్టి నేను డైరెక్ట్ స్టీల్ మీద అలాగే ఉంచకుండా స్టవ్ నుంచి దించి ఇలా పోపు పెట్టుకుంటాను. ఆయిల్ అయితే నేను జస్ట్ ఫార్మాలిటీకి అన్నట్టుగా కొద్దిగానే యాడ్ చేసుకుంటాను. అది టేస్ట్ని బట్టి మీరు ఎంతైనా వాడుకోవచ్చు. ఫైనల్గా మన ఆలు అయితే పూరీలోకి తయారైపోయింది. టేస్టీ ఆలు హోటల్ స్టైల్లో మీరు ట్రై చేయండి.